అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నా ఊపిరి నువ్వే పార్ట్ 11 విందాం. దర్శన సిద్ధు గదిలోకి వెళ్లకుండా రూమ్ బయటే నిలబడి లోపలికి వెళ్లాలా వద్దా అన్నట్టుగా ఆలోచిస్తోంది. గదిలో మంచం మీద కూర్చుని ఇంకా దర్శన రాలేదేంటి అనుకుంటున్నాడు సిద్ధు. ఇంతలో చచ్చాన్రా నాయన అన్న అరుపుకి తాయారు గది వైపు పరుగు పెట్టింది దర్శన. మిగతా వారు కూడా తాయారు అరుపుకి అటుగా పరుగు పెట్టారు. మంచం మీద నుంచి కింద పడున్న తాయారుని లేపి ఏమైంది బామ్మ అని అడిగింది కంగారు పడుతూ దర్శన. వాష్రూమ్ నుంచి వచ్చి మంచం మీద కూర్చోబోయి కింద పడ్డానే అంది నడుం చేత్తో రాసుకుంటూ. అయ్యో అవునా అంటూ జండుబాం తీసి నొప్పున్న చోట రాస్తూ ఉంటే మిగతా వారు వచ్చి చూసుకుని నడవాలి కదా అని తలొకరు తలొక మాట అంటున్నారు. నేను రాస్తాను టివ్వు దర్శన అంది సిద్ధు తల్లి. పర్లేదత్తయ్య, సాయంత్రం నుండి మీరు కష్టపడుతూనే ఉన్నారు, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను చూసుకుంటాను అమ్మమ్మని అంది దర్శన. ఆ మాటకి ఆమె దర్శన నుదుటిని ముద్దు పెట్టుకుని ఏమైనా అవసరం ఉంటే నన్ను పిలువని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒక్కొక్కరుగా ఆ గది నుంచి అందరూ బయటకు వెళ్ళిపోయారు. చివరిగా వెళ్తున్న సిద్ధు దర్శన వైపు బేలగా చూస్తూ వెళ్ళిపోయాడు. ఆ చూపు దర్శన గుండెల్లో గుచ్చుకుంది. అందుకే చిన్నగా నవ్వుకుని తలుపు దగ్గరికి వేసొచ్చి బామ్మకు జండుబాం రాసి ఆమె పడుకునే వరకు కాళ్ళు నొక్కుతూ అక్కడే ఉండిపోయింది. ప్రయాణం చేయడం వల్ల అలసిపోయి ఉండడంతో నిద్ర ముంచుకొచ్చి అలా మంచం దగ్గరే కళ్ళు మూసుకుని నిద్రపోయింది దర్శన. నిద్ర పట్టని సిద్ధు తయారు గదిలోకి వచ్చాడు. మంచం దగ్గర ఆదమర్చి నిద్రపోతున్న దర్శనను చూసి చిన్నగా నవ్వుకుని ఆమె చేతుల్లోకి ఎత్తుకుని తన గదిలోకి తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టి దుప్పటి కప్పి నుదుటిని ముద్దు పెట్టి తను కూడా కళ్ళు మూసుకుని పడుకున్నాడు. ఆ తర్వాత రోజు నిద్ర లేచిన దర్శన తన తాయారు గదిలో కాకుండా తమ గదిలో ఎలా ఉన్నానో ఆలోచిస్తోంది. ఇంతలో వాష్రూమ్ నుంచి వచ్చిన సిద్ధు టవల్తో జుట్టు తుడుచుకుంటూ నీ చిట్టుబుర్రను కష్టపెట్టకు, నేనే నీ తీసుకొచ్చాను అన్నాడు కన్నుగీటుతూ. మీరా అంది ఆశ్చర్యంగా. అవును నేనే, లేకపోతే నేను ఎత్తుకొని అల్లు అర్జున్ ప్రభాస్ తీసుకొస్తారా ఏంటి అన్నాడు కొంటెగా చూస్తూ. ఒక్క మాట కూడా సరిగ్గా మాట్లాడాడు తింగరోడు అనుకుంటోంది మూతి ముడుచుకుని. అలా మూతి ముడుచుకున్న దర్శన్ని అద్దం నుంచి చూస్తూ కోటు వేసుకుని రెడీ అయి నేను ఆఫీస్కి వెళ్తున్నాను అన్నాడు సిద్ధు. ఆఫీస్కా? అప్పుడేనా అంది పెదవి విరుస్తూ. టైం 9 అయింది. బాస్ లేట్గా వెళ్తే ఆఫీస్లో వర్కర్స్ కూడా లేట్గానే వస్తారు. నాకు అది నచ్చదు. అయినా నాతో నీకేమైనా పనుందా అన్నాడు దర్శన్ దగ్గరగా వచ్చి ఆమె కళ్ళలోకి చిలిపిగా చూస్తూ. అంత దగ్గరగా వస్తాడని ఊహించిన దర్శన సిద్ధు ప్రెజెన్స్కి ఉక్కిరిబిక్కిరవుతోంది. అది గమనించిన సిద్ధు చిన్నగా నవ్వుకొని దర్శనకు దూరంగా జరిగి వెళ్ళొస్తాను అంటూ బయటకు వెళ్ళిపోయాడు. సిద్ధు బయటకు వెళ్ళిపోయాక వాడి దగ్గరికి వస్తే నాకేమవుతోంది, నోటి నుండి మాట కూడా రావడం లేదనుకుంటూ తను తిట్టుకుంటోంది దర్శన. ఆఫీస్కి వెళ్ళిన సిద్ధు ఈరోజు ఇంటర్వ్యూస్ ఉన్నట్టున్నాయి, ఒక్కొక్కరిగా నా క్యాబిన్లోకి పంపించని పిఏకి చెప్పి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. క్యాబిన్లోకి వెళ్ళిన సిద్ధు కోసం దీపు కూడా క్యాబిన్లోకి వెళ్ళాడు ఏదో ఫైల్ పట్టుకుని. ఇంటర్వ్యూకి ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఆఖరి ఫైల్ మీద మాయ అన్న పేరును చూశాడు సిద్ధు. మాయ అన్న పేరున్న ఫైల్ చూస్తూ అలానే ఉండిపోయాడు. ఇంతలో మే కమిన్ సార్ అన్న ఆమె గొంతు విని డోర్ వైపు చూసిన సిద్ధు కళ్ళు ఒక్కసారిగా ఆనందంతో మెరిశాయి. మాయనే చూస్తూ కళ్ళార్పకుండా సిద్ధుని చూసి తను మాయ అన్నాడు పక్కనే ఉన్న దీపు ఆశ్చర్యంగా. కానీ దీపు మాటలు ఏమాత్రం సిద్ధుకు బుర్రకెక్కడం లేదు. తన కళ్ళ ముందున్న మాయ తప్ప ఇంకేం కనపడడం లేదు. మే కమిన్ సార్ అంది మళ్ళీ ఆమె. యా కమిన్ అంటూ దీపు నువ్వు మళ్ళీరా అన్నాడు సిద్ధు. అంటే ఇప్పుడు వెళ్ళమని అర్థమా అన్నాడు దీపు సిద్ధు వైఖరి అర్థం కాక. అదే దాని అర్థం, గో అంటూ కళ్ళతో ఒక చూపు చూసేసరికి దీపు ఇంకేం మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దీపు బయటకు వెళ్ళడం, మాయ లోపలికి రావడం రెండూ ఒకేసారి జరిగాయి. మాయ వచ్చి సిద్ధు ముందు నుంచుంది. టేక్ యువర్ సీట్ మాయ అన్నాడు సిద్ధు. యా థ్యాంక్ యూ సార్ అంటూ కుర్చీలో కూర్చుని చిన్నగా స్మైల్ ఇచ్చింది. ఇదేంటి, ఈమె నేను ఎవరో తెలియనట్టుగా ప్రవర్తిస్తోంది. అంటే ఆ రోజు జరిగిందంతా మర్చిపోయిందా తను?
అలా ఎలా మర్చిపోతుంది అనుకుంటూ తనలో తనే తర్జనభర్జన అవుతుంటే సార్ అన్న పిలుపుకి లోకంలోకి వచ్చాడు సిద్ధు. చెప్పండి మిస్ మాయా అన్నాడు. ఏం చెప్పాలి సార్, ఇంకా మీరు నన్ను ఇంటర్వ్యూ చెయ్యనే లేదు అంది చెంపల్లో తాగుతున్న వెంట్రుకలను మునివేళ్లతో వెనక్కి నెడుతూ. ఆమెలా వెంట్రుకలను వెనక్కి నెడుతూ ఉంటే అవేమో మేము వెళ్ళాం అంటూ మారం చేస్తున్నట్టు అక్కడే ఉన్నాయి చెంపలను అంటుకుని. అందుకే ఆమె మరింత గట్టిగా వాటిని చెవి వెనక్కి నెట్టి సిద్ధు వైపే చూస్తోంది. సిద్ధు ఆమె ముఖాన్ని చూస్తూ ఆ రోజునాటి విషయాలను గుర్తు చేసుకుంటున్నాడు. తెల్లని మేని ఛాయ, ఎవరినైనా తన కళ్ళతో మాయ చేసే అందమైన నీలి కళ్ళు, నునుపైన చెక్కిళ్ళు, చిన్నగా పండిన దొండపళ్ళులా ఉన్న బుల్లి పెదాలు, జున్ను ముక్కలాంటి గెడ్డం, శంఖంలాంటి మెడ, అబ్బాయిలు చూపును ఆకర్షించే చక్కటి రూపుగల స్తనాలు, పిడికిడంత నడు. చెప్పాలంటే అందగత్తెలకే అందగత్తెలా ఉన్న ఆమెను చూస్తూ కళ్ళార్పకుండా ఉండిపోయాడు సిద్ధు. అతన్ని ఆమె అందం కన్నా ఆ రోజు సంఘటనే ఎక్కువగా ఆకర్షిస్తోంది. మాయ సిద్ధు వైపు చూస్తూ సార్ నా జాబ్ అంది తీయటి స్వరంతో. యా మీకు జాబ్ వచ్చింది, రేపటి నుంచే జాయిన్ అవ్వండి అన్నాడు తడబడుతూ. థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటూ ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ వస్తువు ఒకటి నా దగ్గరుంది అంది హ్యాండ్ బ్యాగ్లో చెయ్యి పెట్టి సిద్ధు గొలుసు అతను ముందుకు పెడుతూ. ఆ గొలుసుని చూస్తూ ఆనాటి సంగతిని గుర్తు చేసుకున్నాడు సిద్ధు. నువ్వు నాతోనే ఉండిపోవాలన్నాడు సిద్ధు. అలా అయితే మనకు పెళ్లి జరగాలి అందామె. పెళ్ళేగా ఉండు అంటూ తన మెడలో నాయనమ్మిచ్చిన బంగారు గొలుసును తీసి ఆమె మెళ్ళో వేసి ఇప్పుడు మనకు పెళ్ళయింది, నువ్వు నాదానివి, నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు ఆమెను చేతులతో బంధిస్తూ. ఆ విషయం గుర్తొచ్చిన సిద్ధు ఒక్కసారిగా లేచి నిలబడి మాయా మీకు ఆ రోజు జరిగిన సంఘటన నేను గుర్తున్నామా అన్నాడు ఆత్రంగా. మర్చిపోయే విషయమా సార్ అది అందామె తలదించుకొని. సిద్ధుకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇన్ని రోజులు తను వెతుకుతున్న మాయ ఇప్పుడు తన కళ్ళ ముందే ఉంది. కానీ ఆమెను యాక్సెప్ట్ చేసే స్థితిలో అతను లేడు. అందుకే బ్లాంక్ ఫేస్ వేసుకుని మాయనే చూస్తున్నాడు. అవును సార్, మీరు ఆ రాత్రి నన్ను ప్రతి నిమిషం వెంటాడుతూనే ఉన్నాయి. అందుకే మీ జాడ తెలుసుకోవాలని చాలా ప్రయత్నించాను. ఇప్పటికి తెలుసుకోగలిగాను. ఇందాకటి వరకు మీకు నేను గుర్తున్నానా అని డౌట్లో ఉన్నాను. కానీ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలను బట్టి నేను మీకు గుర్తున్నాను కన్ఫర్మ్ చేసుకున్నాను. నా అంత అదృష్టవంతురాలు మరొకరు ఉండరనుకుంటా. అందుకే ఇన్ని రోజులకైనా మిమ్మల్ని చేరుకోగలిగాను అంది కళ్ళల్లో నీటిని తుడుచుకుంటూ. సిద్ధు మాయ చెప్తోందంతా మరబొమ్మలా నిలబడి వింటున్నాడు తప్ప ముందుకు ఒక్క అడుగు కూడా వేయలేకపోతున్నాడు. ఆమె ఏడుస్తున్నా తనకి ఎటువంటి ఫీలింగ్ కలగడం లేదు. కనీసం వెళ్ళి కన్నీటిని తుడవాలని కూడా అనిపించడం లేదు తనకి. కానీ అదే దర్శన ఏడిస్తే మాత్రం ఆమె కన్నీటిని తుడిచి ఆమె గుండెల్లో పొదువుకుని నీకు నేనున్నాననే భరోసా ఇవ్వాలనిపిస్తోంది అతనికి. ఇప్పుడు అలాంటి ఫీలింగ్ ఏడుస్తున్న మాయను చూస్తుంటే ఎందుకు కలగడం లేదో అర్థం కావడం లేదు సిద్ధుకి. మాయ 2 అడుగులు ముందుకు వేసి సిద్ధుని చేరి అతని చేతులను తన చేతుల్లోకి తీసుకుని మీకు నేను మన పరిచయం గుర్తుండడం నా అదృష్టం. ఆ రాత్రి మిమ్మల్ని వదలనని చెప్పాను, కానీ ఒక అత్యవసర పని మీద వెళ్లాల్సి వచ్చింది అన్నాడు. అందుకే మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాను. ఇప్పుడు మీరు వెళ్ళమన్నా నేను మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళనంటూ సిద్ధును హత్తుకోవడానికి ముందుకు వస్తుంటే కరెక్ట్గా అప్పుడే డోర్ ఓపెన్ అయింది. డోర్ ఓపెన్ అయిన శబ్దానికి మాయ సిద్ధు చేతిని వదిలి అతను దూరంగా జరిగి నిలబడింది. డోర్ ఓపెన్ అయ్యేసరికి సిద్ధు డోర్ వైపు చూశాడు. డోర్ దగ్గర క్యారియర్ పట్టుకుని నిలబడింది దర్శన. దర్శన్ని చూస్తూనే దర్శన నువ్వేంటి ఇక్కడ అన్నాడు ఆశ్చర్యంగా. అది నువ్వు ఉదయం కూడా సరిగ్గా టిఫిన్ చేయలేదని అత్తమ్మ చెప్పింది, అందుకే మీకు లంచ్ తీసుకొచ్చాను అంది లోపలికి వస్తూ. లంచ్ నువ్వెందుకు తీసుకొచ్చావు? రోజులాగే డ్రైవర్కి ఇచ్చి పంపిస్తే సరిపోతుంది కదా అన్నాడు సిద్ధు. ఇంతకు ముందైతే నీకు పెళ్లి కాలేదు కాబట్టి డ్రైవర్ తీసుకొచ్చేవాడు, ప్యూన్ వడ్డించేవాడు. కానీ ఇప్పుడు నీకు పెళ్ళయింది, పెళ్ళాం కూడా ఉంది. మరి ఇప్పుడు కూడా ఆ ప్యూన్ చేతులతో వడ్డిస్తేనే తింటావా చెప్పు అంది క్యారియర్ పక్కనున్న వేరే టేబుల్ మీద పెడుతూ. దర్శన మాటలకి మాయ ఆశ్చర్యంగా చూస్తూ మీకు పెళ్ళయిందా అని అడిగింది సిద్ధుని. అయింది. అనుకోకుండా సడన్గా జరిగిపోవడం వల్ల చెప్పడానికి వీలు పడలేదు మీ అందరికీ.
అందుకే త్వరలోనే మా రిసెప్షన్ ఏర్పాటు చేస్తాం, అప్పుడు తెలుస్తుందంటూ మా ఆయన కింద నుంచి పైదాకా చూస్తూ ఇంతకీ మీరెవరు అని అడిగింది దర్శన. గమ్యం తెలియని నావనంటూ కళ్ళల్లో నీళ్లతో బయటకు వెళ్ళిపోయింది మాయ. వెళ్తున్న మాయనే చూస్తున్న సిద్ధు దగ్గరకు వచ్చి అతని ముఖాన్ని తన వైపు తిప్పుకుని సిద్ధు మెడ చుట్టూ తన చేతులు వేసి, సారీ బావా, రాత్రి నిన్నెదురు చూసేలా చేశాను కదా, అందుకే ఈరోజు రాత్రి అలా జరగకుండా చూసుకుంటానులే అంది నవ్వుతూ. నీకెప్పుడు ఏది మాట్లాడాలో అర్థం కాదా అని సిద్ధు తన మనసులో అనుకుని హ్యాండ్ వాష్ చేసుకుని వస్తానంటూ దర్శన చేతులను మెడ మీద నుంచి తీసి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. ఏంటో ఈ మహానుభావుడు, నాకు అస్సలు అర్థం కాడు. ఇంత అందంగా ఉన్న భార్య ఇంకా అందంగా అలంకరించుకుని దగ్గరకొచ్చి తనకి తానుగా మీద చేతులు వేసిన చల్లలేనట్టుగా వెళ్ళిపోయాడు అనుకుంటూ ఇది గాడొచ్చేలోపు దీపు అన్నను కూడా పిలిస్తే ఒక పని అయిపోతుంది కదా అనుకుని ప్యూన్ చేత కబురు పెట్టింది దీపుని భోజనానికి రమ్మని. వాష్రూంలోకి వెళ్ళిన సిద్ధు ట్యాప్ కింద చేతులు పెట్టి మిర్రర్లో నుండి తన రూపాన్ని చూసుకుంటూ ఇలా జరిగిందేంటి, మాయిక లేదు రాదనుకుని అమాయకురాలైన దర్శనలో లేనిపోని ఆశలు రేపాను. కాని ఇప్పుడు మాయొచ్చింది, నేనేం చేయాలి ఇప్పుడు అనుకుంటుండగా బావా వాష్రూంలో ఏం చేస్తున్నావు, బయటకు రావా అంటూ వాష్రూంలోకి వెళ్ళింది దర్శన. వాష్రూమ్ ఫ్లోర్ చాలా నునుపుగా ఉండడంతో తను వేసుకున్న హీల్స్ జారేసరికి దర్శన కింద పడిపోయింది. అది చూసిన సిద్ధు ఒక్క అంగెల ఆమెను చేరి కింద పడకుండా గట్టిగా నడుమే చేయి వేసి పట్టుకున్నాడు తన్ని. సిద్ధు చేతులు ఆమె నడుమును తాగ్గానే నరాలు జివ్వుమని లాగడంతో ఒక్కసారిగా సిద్ధుని గట్టిగా హక్ చేసుకుని థ్యాంక్స్ బావా అంది చెవిలో గుసగుసగా. దర్శన తన్ని అలా గట్టిగా హత్తుకునేసరికి తనకి తెలియకుండానే తన చేతులు ఆమెను మరింత గట్టిగా లాక్ చేశాయి. దర్శన వీపు మీద ఉన్న తన చేతులను మెల్లిగా తన జుట్టులోకి పోనిస్తూ అతని ముఖాన్ని తనకు అభిముఖంగా తిప్పుకొని అతని పెదాలను అందుకోవడానికి తన పెదాలను ముందుకు చాచింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.